అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 33 రివ్యూకి స్వాగతం. సో మన కుటుంబ సభ్యులను చూసి వచ్చారా? నేను కూడా చూసి వచ్చాను. సో రెడీగా డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే మన పెద్ద బావ గారు, మన లిటిల్ ప్రిన్సెస్ అండ్ మన పెద్ద కూతురు అంటే ఎవరంటే తనూజ, దివ్య అండ్ ఇమానుయల్ గారు కూర్చుని డిస్కషన్, అప్పుడే టాస్క్ అయింది కదా, డిస్కషన్ స్టార్ట్ చేశారు. డిస్కషన్ ఏంటంటే, అసలు నువ్వు ఎలా అలా ఇచ్చేస్తావు, కళ్యాణ్కి ఎందుకు ఇచ్చేసావు, మేమంతా నువ్వే బాడావని చెప్పాం కదా, మేమంతా నిన్నే పొగిడాం కదా, అలాంటిది నువ్వు డిఫెండ్ చేసుకోకుండా నేను బాడాను కాబట్టి నేను డిజర్వింగ్ అని చెప్పేసి నువ్వు అనుకోకుండా నువ్వు ఎలా ఇచ్చేసావు, ఎలా సేవ్ చేస్తావు కళ్యాణ్ని అని చెప్పేసి అనుకున్నారు. ఇక్కడ మనం నిన్న మాట్లాడుకుంది ఒక విషయం తప్పైందండి. అక్కడ మానవతా దృక్పథం, హ్యుమానిటీ అవన్నీ కాదండి. మన అక్క అండ్ బావ కూర్చొని ఒక డీల్ మాట్లాడుకున్నారంట, బిజినెస్ డీల్. ఏంటంటే కళ్యాణ్ ఒకవేళ తనుజాతో టీమప్ అయ్యి ఒకవేళ గెలిచి ఒకవేళ 1 ఆర్ నువ్వా నేనా అన్నట్టు ఏమైనా డిసిషన్ వచ్చి ఎవరు సేవ్ అవ్వాలి అనే డిసిషన్ వస్తే కళ్యాణ్నే సేవ్ చేయాలి అనేది ఒక డీల్ జరిగిందంట. కానీ అదే మన ఏం పొరంబోకు బేరం చేసావు బాలరెడ్డి అనేది కరెక్ట్ యాప్ డైలాగ్. అసలు మన ఇమానుయల్ గారు కూడా కరెక్ట్గానే చెప్పారు. అదే అసలు ఒక గేమ్ ఆడేదే మీరు వైల్డ్ కార్డ్స్ తప్పించుకోవాలి, ఆ ఫైర్ స్టార్మ్ అనే దాని నుంచి తప్పించుకోవడానికి గేమ్ ఆడారు. దాని నుంచి తప్పించుకోవాలంటే మీరు సేవ్ అవ్వాలి. మీరు అసలు మొత్తం ఎఫర్ట్స్ పెట్టిందే మీరు సేవ్ అవ్వడానికి అయినప్పుడు గేమ్ స్టార్టింగ్లోనే ఒకవేళ ఆప్షన్ వస్తే నేను నిన్నే సేవ్ చేస్తా అని చెప్పేసి ఆ త్యాగం అనేది ఎంతవరకు ప్రాపర్ బేసిస్ కరెక్ట్గా ఉంది అనేది నాకు అర్థం కాల. సో మీరు ఏమైనా టర్మ్స్ ఎలా మాట్లాడుకోవాలంటే ఎవరు పర్ఫామ్ బాగా చేస్తే లేదా ఎవరిది కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటే వాళ్ళు సేవ్ అవుదాం అన్నట్టు అనుకున్న ఒక అర్థం ఉంది. కానీ మరి వన్ సైడెడ్గా అసలు డిస్కషనే లేదు. సరే నేను కళ్యాణ్ని సేవ్ చేస్తా అని చెప్పేసి నేను చెప్పేశాను కాబట్టి చేయాల్సిందే అని చెప్పి చేయడానికి అది దట్స్ నాట్ కరెక్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మీరు గెలవడం అనే దానికన్నా మీతో పాటు ఎవరెవరు మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఓన్లీ కళ్యాణ్ సపోర్ట్ చేయట్లా, మీకు కళ్యాణ్ కాకుండా మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కానీ కళ్యాణ్ వల్ల మీరు 2-3 గేమ్స్ ఓడిపోయారు అని చెప్పేసి వాళ్ళు కళ్యాణ్ ఈజ్ వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి ఒక ట్యాగ్ ఇచ్చారు మీకు సపోర్ట్ తీసుకుని. సో వాళ్ళు మీ సపోర్ట్ చేసి మీరు బాగా ఆడారని చూస్తున్న మీ సపోర్టర్స్కి, ఇంట్లో ఉన్న మీ సపోర్టర్స్కి అది ఎలా ఉంటుంది అంటే, మేము అనవసరంగా జడ్జ్ చేస్తామా, తను ఏం చేసినా లాస్ట్కి ఏమొచ్చినా అది కళ్యాణ్కే ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఇంక నెక్స్ట్ టైం నుంచి మిమ్మల్ని సీరియస్గా తీసుకోవాలా లేదా అనే డైలమాలో కూడా ఉంటారు కదా. సో అది మా పెద్దకి ఇప్పుడు సపోర్ట్ చేయాలా వద్దా అనే ఒక డైలమాలో మాత్రం భరణి గారు వెళ్ళి పడిపోయారు. అండ్ అక్క చెల్లెల అనుబంధం అన్నట్టు స్టార్ట్ అయ్యి నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా అన్నట్టు ఎండ్ అయింది. ఎవరికి? మా పెద్దకి, మా చిన్నక్కి. అది ఎలా అంటే ఈ డిస్కషన్ అయింది ఇక్కడ. ఈ డిస్కషన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళగానే అందరూ నిద్రపోయే ముందు మా పెద్దకి వెళ్ళి మా నాన్న, మా చిన్న తల్లి మా సిస్టర్ అని చెప్పేసి అనగానే వాళ్ళకి ఇంక ఇమోషనల్గా ఒప్పేసుకుంది, మమ్మల్ని కలిపేసుకుంది అని చెప్పేసి ఇంకా ఫుల్ పొంగిపోయారు. దివ్యకు కూడా అదే యాక్సెప్టెన్స్. దివ్య కూడా ఆ ముందెళ్ళి మాట్లాడినా అక్కడ అంత బాండింగ్ అంత రాలేదు. కానీ ఇక్కడ వచ్చి తనూజ నా చెల్లి అని చెప్పడం వల్ల తనకు కూడా ఒక అష్యూరెన్స్ ఏమొచ్చిందంటే ఓకే, తను అన్ని సైడ్ పెట్టింది, భరణి గారిని నన్ను కూడా కొంచెం ఆ సర్కిల్లోకి తీసుకుంటుంది అన్న ఒక అష్యూరెన్స్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీరు కూడా చూసారు కదా. సో అక్కడికి వెళ్దాం. ఆ లోపు ఇక్కడ ఈ డిస్కషన్ జరిగింది. ఇక్కడ కూడా ఇమానుయల్ టాంట్ చేస్తున్నాడు అనమాట, బయటికి వెళ్ళి దోమలు కొట్టుకో, ఎలాగో మా కళ్యాణ్ లోపల పంపించావు కదా, నువ్వు వెళ్ళి అక్కడే పడుకో, ఏసీ ఉండదు ఏముండదు, వెళ్ళి ఎంజాయ్ చేయని చెప్పేసి చురకలు పెడుతున్నారు. ఇంకా అక్కడ తనుజ కూడా ఏదో మాట్లాడారు. అక్కడితో ఆ రోజు అండ్ అక్కడే డిస్కషన్ ఎండ్ చేశారు. నెక్స్ట్ రోజు మా సంజన గారు ఆవిడ అసలు ఇంట్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, మా అత్తగారి ప్లాన్ ఏంటి, అసలు ఆవిడకున్న ఈ బిగ్ బాస్ గేమ్లో ఉన్న ఆవిడకున్న నైపుణ్యాన్ని ఏంటో చెప్పారు. ఏంటంటే ఈ బిగ్ బాస్ గేమ్లో మనం ముందుకెళ్ళాలంటే మనకి అలయన్స్లు కావాలి, మనం గేమ్లో ఉన్నప్పుడు మనకి సపోర్ట్ చేసే నలుగురైనా ఉండాలి, అప్పుడే మనం ఏదైనా సపోర్టింగ్ టాస్క్ కానీ లేకపోతే కెప్టెన్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు మనం గెలవగలుగుతాం, సర్వైవ్ అవ్వగలుగుతాం అని చెప్పేసి ఆవిడకున్న నలుగురు అలయన్స్లు ఎవరు చెప్పారంటే మా పెద్దబావ గారు ఇమాన్యుల్, మా పిన్ని ఫ్లోరా అండ్ మా జంట మన ప్రేమ పావురాలు ఎవరంటే రీతు అండ్ పవన్ ఉన్నారు. దీంట్లో అక్కడ రీతు కూర్చుని ఉన్నారు కాబట్టి రీతు పేరు అంత స్ట్రెస్ చేశారు, లేదా పవన్ ఉన్న రీతు పేరు చెప్పాల్సిందే, రీతు పేరుని పక్కన పెడితే పవన్ కూడా ఒప్పుకోడు కాబట్టి ఇట్స్ ఎ కంబైన్డ్ ప్యాకేజ్. సో ఆవిడకి ఇంట్లో భరణి గారు సపోర్టర్స్, భరణి గారు ఆ చైన్ ఏది సంజన గారికి సపోర్ట్ చేయట్లా. ఎందుకంటే భరణి గారే మన ఇమాన్యుల్ వచ్చి నేను మా అమ్మకిను తనుజాకి సపోర్ట్ చేయాలనుకుంటున్నానండి అనగానే ఆయన మొహం మాడిపోయింది.
ఆయన వీడు మళ్ళీ అమ్మంటాడేంట్రా అని చెప్పేసి ఆయన మాడిపోయింది. సో ఆయనకి అసలు సంజన గారి ఇంట్లో ఉండడం అనేది ఒక కైండ్ ఆఫ్ ఆయన నచ్చట్లేదు. సో ఆ సపోర్ట్ అయితే బర్నీ గారు ఆ సర్కిల్ నుంచి ఉండదు. సో మెల్లిగా సంజన గారు అది రియలైజ్ అయ్యి సంజన గారు మళ్ళీ ఇంకొక కొత్త కూటమిని క్రియేట్ చేసుకుంటున్నారు. దాంట్లో ఇప్పుడు ఎవరికి అంత చేరువు కానీ ఎవరికి మనసులో ధోరణి ఎవరైనా ఉన్నారంటే పవన్ అండ్ రీతు. ఎవరికి వాళ్ళ సొంతమేం కాదు, ఎందుకంటే ఆ గేమ్ వచ్చినప్పుడు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు గెలవడానికి ట్రై చేస్తారు కాబట్టి వాళ్ళు మా మనుషులు అని చెప్పేసి ఎవరు అంత సొంత మనుషులు ఏం చూసుకోవట్లేదు. కాబట్టి ఫ్లోరా అండ్ ఇమాన్యుల్ ఏమో నన్ను అమ్మ అని చెప్పేసి బ్లాక్ అయిపోయాడు. సో వాడు అక్కడికి వెళ్ళడు. ఫ్లోరా గారికి కూడా నేనే ఎంతో కొంత సజెషన్ మా డిస్కషన్స్లోనే ఆవిడ కొంచెం యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి ఆవిడ కూడా ఇంకెక్కడికి వెళ్ళరు. మనకి మిగిలింది ఇంకెవరు పవన్ అండ్ రీతు అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ గ్రూప్ ఈవెంట్ ట్రై చేస్తున్నారు స్టార్ట్ చేయడానికి. కానీ ఇది ఇట్స్ నాట్ స్ట్రాంగ్ గ్రూప్. ఆటోమేటిక్గా పవన్ అండ్ రీతు చాలా స్మార్ట్, వాళ్ళకి డిపెండెన్సీ అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ దీని దూరంగానే ఉండడానికి ట్రై చేస్తారు. కానీ ఓకే, సో అక్కడ డిస్కషన్ చేశారనమాట. సో అది మా అత్తగారు అనుకుంటుంది, అత్తగారి నలుగురు వాళ్ళు. సో ఇది అయిన తర్వాత మా బిగ్ బాస్ అన్నారు సరే టాస్క్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ పెట్టారు. పెట్టగానే మా తనుజ గారు స్టార్ట్ చేశారనమాట. తనుజ గారు ఏమంటారు, నాకు వాటర్ ఫోబియా ఉంది, నేను అసలు వాటర్లోకి వెళ్తే నాకు ఏమైపోతుందో నాన్న నువ్వే కాపాడాలి నాన్న అంట. ఇప్పుడు అక్కడ ఏమైనా 100 మీటర్ స్విమ్మింగ్ పోటీలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే ఆవిడేమైనా డీప్ డైవ్ చేసి డైవింగ్కి ఏమైనా వెళ్తున్నారా నాకు అర్థం కాలేదు. ఒక చిన్న తొట్టులో పడుకుని తల బయట పెట్టుకుని కూర్చోవాలి. అది మీరు ఒకవేళ ఫిజికల్గా మీరు హర్ట్ అవుతున్నారు, నేను చేయలేను అనుకుంటే మీరు కూర్చుంటే అయిపోయింది, మీరు బయటకు వచ్చేస్తారు. అక్కడ ఏమైనా మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి డైవింగ్ తీసుకెళ్ళిపోయి అక్కడ మీరు ఏదో హడావడైపోతే నేను ఏమైపోతాను అని చెప్పేసి అంత భయపడిపోయి అంత ఏం లేదు కదా దాంట్లో. ఒకవేళ లేదు మీరు నిజంగా వాటర్ ఫోబియా ఉంది అంటే బిగ్ బాస్ చెప్పండి ముందే క్లియర్గా, లేదండి నాకు వాటర్ ఫోబియా ఉంది, నేను ఈ టాస్క్ ఆడలేను, ఐ కాంట్ రిస్క్. మీకన్నా అంటే మీ హెల్త్ కన్నా మీ సేఫ్టీ కన్నా ఎక్కువేం కాదు కదా టాస్క్. దాన్ని మీరు ఇప్పుడు బర్నీ గారికి చెప్పేసి నాకు ఫోబియా ఉంది నాన్న, ఇప్పుడు నేను నీళ్ళలోకి వెళ్తే ఏమైపోతాను నాన్న, అసలు ఇప్పుడు నువ్వు నన్ను కాపాడాలి నాన్న, నువ్వే నా దైవం నాన్న అని చెప్పేసి ఆయన మీద అంత భారం పెట్టేస్తే ఆయన మాత్రం ఏం చేస్తారు అసలు. కానీ ఇప్పుడు టాస్క్ ఏమైనా మీకేమైనా ఆపోజిషన్ టైట్గా మీరు ఒక సైడ్ అయిపోయి అందరూ వచ్చి మిమ్మల్ని అటాక్ చేసేస్తారా అని ఏమైనా అనిపిస్తుంది, అది లేదు. మొత్తం అందరూ మీకు సపోర్ట్ చేసే వాళ్ళే. మీకు ఇన్ ద సెన్స్ బర్నీ గారు వల్ల ఆల్మోస్ట్ మీకు చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఇంట్లో. కళ్యాణ్ వల్ల మీరు ఏదో అనుకుంటున్నారు, కానీ మీ ఏమంటారు మీకు కావాల్సిన టైంలో ఒక సపోర్ట్ సిస్టమ్ని బర్నీ గారు తీసుకొస్తున్నారు అలాగే. ఎందుకంటే బర్నీ గారి మాటల్లో రాము వింటారు, తర్వాత ఇమాన్యుల్ ఎంతో కొంత వింటున్నాడు, తర్వాత సుమన్ గారు వింటారు. వీళ్ళందరూ ఎంతో కొంత బర్నీ గారి మాటకి విలువిస్తాం వల్ల తనూజ ఎప్పుడు కార్నర్ అవ్వాలి ఏ టాస్క్లోను. ఆ అమ్మాయి తిడుతున్నా లేకపోతే ఆ పెద్ద గురించి తెలిసింది ఆవిడ ఆ మూడు స్వింగ్స్ అవన్నీ తట్టుకుని జనాలు ఎవరు ఆవిడ టార్గెట్ ఎందుకు చేయట్లేదంటే ఈ బయట ఉన్న ఫోర్సెస్ ఆపుతున్నాయి. కానీ ఏదో అయిపోతుంది అని చెప్పేసి భూతంగా చూపించేసి బర్నీ గారిని భయపెట్టేసి, బర్నీ గారు కూడా అసలు ఏదో అచీవ్ చేశాను, ఈరోజు వరల్డ్ కప్ గెలిచేసాను నేను, అసలు తనూజ వండర్ఫుల్ ఏదో సాధించేసాను, ఇంకా నా కూతురు ప్రయోజనాలు ఏంది అని చెప్పేసి ఆ రూపులు అంటే నాకు అర్థం కావట్లేదు. కష్టపడిందంటే వీళ్ళు బయట వాళ్ళు పోసి నడువులు పట్టారు. రేపు పొద్దున్న సాటర్డే సండే ఎపిసోడ్లో ఇంకెవరు లేవరు, ఆ కుర్చీలకు అతుక్కుని కూర్చుంటారు. నాగార్జున గారు కొంచెం లేవండి అమ్మా, ఒక 2 స్టెప్పులు వేయండి అమ్మా అంటే సార్ ప్లీజ్ సార్ మా వల్ల కాదు సార్ అంటారు రేపు. అంతలా బయట వాళ్ళు ఆడారు. దీనికి అసలు ఇక్కడ మళ్ళీ ఆ టాపిక్ అలా ఉంచండి. ఇప్పుడు మా పిన్ని గారు మళ్ళీ సంచాలకుల అదే ఆ ఇన్ఫెక్షన్ ఏదో మళ్ళీ ఈవిడికి కూడా అంటుకుంది. రూల్స్ పెట్టారు, ఆ రూల్స్ వల్ల డిస్క్వాలిఫై చేశారు. ఈ క్రక్స్ మూమెంట్లో కూడా ఎందుకు ఎక్స్ట్రా రూల్స్, అవి ఎందుకు? సపోర్ట్ ఓకే మీరు వార్నింగ్స్ ఇవ్వండి, అలా అవుతుంది, ఎందుకంటే అది ఫ్లో అవుతుంటుంది వాటర్, కొంచెం ముందుకి వెనక్కి మనిషి జరుగుతూ ఉంటాడు, కొంచెం మీకు అనిపించవచ్చు ఆ రిపుల్స్లో మీకు కరెక్ట్గా అది కాలు తగిలిందా లేదా అనేది కూడా 100% చెప్పలేము. కానీ ఓకే వార్నింగ్స్ ఇవ్వండి, కొంచెం పైకి జరగండి అని చెప్పండి. మీరు 2-3 సార్లు పైకి జరగమన్నా వాళ్ళు మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నారంటే అప్పుడు తీసిన ఒక అర్థం ఉంది. మీరు చూసుకోండి అని చెప్పి సడన్గా వచ్చి సుమన్ శెట్టి అవుట్ అన్నా ఇట్స్ నాట్ కరెక్ట్. అది కూడా డిస్క్వాలిఫికేషన్ అనేవి తీసేయండి బిగ్ బాస్. అసలు ఈ డిస్క్వాలిఫికేషన్లో అవి మీరు అసలు బిగ్ బాస్ చెప్పిన రూల్ పాయింట్ లేదు. బిగ్ బాస్ ఏదో తాళ్ళు పట్టుకుని ఉండాలి మీరు అని చెప్పేశారు కాబట్టి ఇప్పుడు తాళ్ళు పట్టుకునే ఉండాలి, ఇంకేది సపోర్ట్ తీసుకోకూడదు అని చెప్పేసి మీరు రాసేసి దానికి డిస్క్వాలిఫికేషన్ పాయింట్ పెట్టేసి తీసేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్.
అనవసరం ఇవన్నీ గేమ్స్లో డిస్క్వాలిఫికేషన్లు ఇవి. సో మళ్ళీ అదే జరిగింది, మళ్ళీ ఒకరు బలయ్యారు. మా సుమన్ శెట్టి బాబే బలయ్యాడు. అసలు మాకు అది ఇంకెంత బాధగా ఉంటుంది. మా బాబాయ్ అయితే లేచి, నేను సత్యానికి, న్యాయానికి, ధర్మానికి నేను ఒప్పుకుంటాను, నేను నా తప్పు అయితే నేను ఒప్పుకుంటాను కదా, నేను తప్పు కానప్పుడు నేను ఎందుకు ఒప్పుకోవాలి, చెప్పరా రాము, నేను ఎందుకు ఒప్పుకోవాలరా, నేను తప్పు కాదరా అని చెప్పి ఆయన ఫుల్ భావోద్వేగానికి గురైపోయి అసలు ఆయన ఏడవడం కూడా తక్కువ. నేను అసలు ఇంత న్యాయంగా ఉంటే ఏంట్రా ఈ పిల్ల, ఏంట్రా మా అసలు ఎంత నమ్మానరా ఫ్లోరా, అసలే ఫ్లోరా పిన్ అంటే తెలుసు కదా, కొంచెం బయటికి వెళ్ళి వాళ్ళే కలుస్తారు, కలిసి వాళ్ళే తిరుగుతారు, కాఫీ షాప్కి వెళ్తారని ఆల్రెడీ మాట్లాడుకున్నారు. అలాంటిది ఇంట్లో ఈ సపోర్ట్ కూడా చేయకపోతే అలాగా. కానీ అలా సుమన్ శెట్టి గారిని బయట పంపించారు. ఇంకా మన పవన్ గారు అయితే ఇంకా యోగముద్రే నిద్రపోయాడు. మా పవన్ అయితే డెమన్ పవన్, ఏముందిలే ఇవన్నీ జుజుబి ఆటలు, పడుకుంటాను, నిద్రపోతాను, కొంతసేపు తర్వాత సంచారం లేక యు ఆర్ ద విన్నర్ అంటారు అనుకున్నారు. ఎవడు అసలు పట్టించుకోలే. అక్కడ ఒక టబ్ ఉంది, అందులో మనిషి ఉన్నాడు అని చెప్పేసి పట్టించుకోకుండా గేమ్ ఆడేస్తుంటే బిగ్ బాస్కి టెన్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటి, నేను వాడిని తీయకపోతే, ఇప్పుడు ఆడు మునిగిపోతే మళ్ళీ నాకు ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి బిగ్ బాస్ ఏమన్నా నీకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు నన్ను, నువ్వు అవుట్ అన్నారు. సో అక్కడ వాటర్ లెవెల్ ఎవరిదైతే హై ఉంటే వాళ్ళు అవుట్ అవుతారు అనేది ఎస్టాబ్లిష్ చేశాడు బిగ్ బాస్. కానీ ఇంకా ఇట్స్ వన్ సైడెడ్ ఎంత, ఎందుకంటే అక్కడ ఎవరో మన రీతుకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అక్కడ, దివ్య అండ్ శ్రీజాకి మా బావగారు ఆర్మీ బావ మన కళ్యాణ్. సో వీళ్ళు పక్క పక్కన కూర్చుని వీళ్ళ దాంట్లో తీసి దాంట్లో, వాళ్ళ దాంట్లో తీసి ఇంట్లో అంతే, ఏదో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు వాటర్ అంతే. మీ దాంట్లో ఉంది మాకు ఇవ్వండి, మా దాంట్లో ఉంది మీకు ఇస్తాం అని చెప్పి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు తప్ప ఇక్కడ తనూజని మొత్తానికి వదిలేశారు. సంజన గారికి మళ్ళీ రాము వీళ్ళందరూ అటాక్ చేసేస్తున్నారు, సంజన గారు కూడా అటాక్ అవుతున్నారు. అక్కడ ట్యాప్లో వచ్చిన వాటర్తో నిండడమే తనూజ గారిది. ఇంకా భరణి గారు అక్కడి నుంచి తీసి వచ్చేసి పంచేస్తున్నారు. ఇక్కడ కొంచెం సంజన గారు పంచుతారు, కొంచెం శ్రేజ గారు పంచుతారు. ఇంకంతే. ఇక్కడ మా తనుజ గారికి ఏం కష్టాలు వచ్చేసినాయి అని మధ్యలో భరణి గారు, అమ్మ నువ్వు ఏం భయపడకమ్మా, నేను ఉన్నానమ్మా, అసలు భయపడకమ్మా, నీ నాన్న ఉన్నాడమ్మా నేను కాపాడ్డానికని ఆ ఎమోషనల్ డైలాగులు, అరుపులు ఏంటో నాకు అర్థం కాదు. వారు వన్ సైడ్ అండి, తనుజ గారు గెలిచారు. ఇట్స్ ఎక్స్పెక్టెడ్. ఇంక దాంట్లో అసలు లాస్ట్ రౌండ్లో ఇద్దరికి మళ్ళీ పెట్టినా మళ్ళీ ఆవిడే గెలుస్తారని బిగ్ బాస్ క్లారిటీ ఉంది కాబట్టి ముగ్గురు ఉన్నప్పుడే చెప్పండి విన్నర్ ఎవరో చెప్పండి, మాకు తెలిసిందే విన్నర్ ఎవరో చెప్పండి అనగానే ఫ్లోరా గారు తనుజ అన్నారు, అయిపోయింది. ఇంక మా తనుజ గారు ఫుల్ హ్యాపీ లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఫుల్ ఇంకా సంతోషంలో ఆగరు కదా. మా పెద్దక్కకి అసలే ఆగదు. అసలు ఏ మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయంటే, కోపం వచ్చినా అలాగే ఉంటుంది, సంతోషం వచ్చినా అలాగే ఉంటుంది. సంతోషంతో లోపలికి వెళ్ళిపోయి నాన్న నేను గెలిచేసాను నాన్న అని చెప్పేసి, నా చెల్లెమ్మ కూడా ఉందమ్మా, మనంతా కుటుంబం నాన్న, మన కోసం మనం ఆడుకోవాలన్నా, ఒకరికొకరు ఉండాలి అని చెప్పేసి ఇంకా ఫుల్ ఇచ్చేసి ఉంటారు. ఇంకా పెద్ద లెక్చర్ ఇచ్చేటప్పటికి నాన్నగారు హ్యాపీ, అమ్మ ఈరోజు నేను ఆడినందుకు నా పెద్ద కూతురు చిన్న కూతురు కలిసిపోయారు, ఇంకా నా ఇంట్లో ఈ టెన్షన్లు ఉండవు అని చెప్పేసి కొంచెం కుదురు పడ్డారు. మళ్ళీ తెలిసిందేగా మా పెద్దకి ఎమోషన్స్ పెద్ద ఆగవండి. ఆ టైంలో ఏమనిపిస్తే అదే అంతే. అప్పటికప్పుడే చెల్లి, తర్వాత మళ్ళీ గేమ్ రాగానే అదనమాట. సో అది ఆ డిస్కషన్ జరిగింది. ఇందులో మన రీతు అక్కను మన పెద్దబాబు గారు ఇమాన్యుల్ ఏం మాట్లాడుకుంటున్నారంటే, అదే టాస్క్ డైనమిక్స్, అసలు నేను ఇలా అనుకున్నాను, అసలు నేను దివ్యాకి చెప్పాను, నేను కళ్యాణ్ సపోర్ట్ చేసే వాళ్ళ పక్కన వద్దు, కళ్యాణ్ చాలా ఫాస్ట్గా ఉంటాడు వద్దు అన్న, దివ్య చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా నేను చేసేస్తా కదా, ఐ క్యాన్ డూ అని చెప్పేసి. కానీ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. రీతు గారు చెప్పాల్సింది ఏంటంటే, మీకోసం వాళ్ళు నుంచున్నారు, వాళ్ళు ఎలా ఆడినా లాస్ట్ మినిట్ వరకు మేము చూసాం, ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వకుండా మీకోసం ట్రై చేస్తూనే ఉన్నారు. ఫాస్ట్గా చేశారా, తక్కువ చేశారా, ఎక్కువ చేశారని కాదు, మీకు సహాయం చేస్తా అన్నారు, మీకు నిలబడతా అన్నారు, నిలబడ్డారు. నిలబడినప్పుడు నువ్వు తక్కువ నిలబడ్డావు, నువ్వు ఎక్కువ నిలబడ్డావు అని చెప్పేసి మళ్ళీ దాన్ని డిస్కషన్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్. రీతు దగ్గర వచ్చే ప్రాబ్లమే అది. రీతు చేస్తే మాత్రం అది చాలా గొప్ప విషయం, పక్క వాళ్ళు చేస్తే మాత్రం దాంట్లో ఇది తక్కువైంది అది తక్కువైంది, అదే తన వంట తను తినేస్తుంది, పక్క వాళ్ళ వంట అద్భుతంగా ఉన్నా కొంచెం ఉప్పు వేసి ఉంటే బాగుండేది, కొంచెం కారం వేసి ఉంటే బాగుండేది అని అవి వద్దు. అక్కడే మీరు ల్యాక్ అవుతున్నారు, అక్కడే మీరు అలయన్స్ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మీరు ఇమాన్యుల్తో అంత బాగా మాట్లాడుతున్నారు, రేపొద్దున ఇమాన్యుల్ సంజన గారో లేకపోతే భరణి గారో వీళ్ళు ఎవరో ఉన్నప్పుడు వచ్చి రీతుకు సపోర్ట్ చేయాలంటే రీతుకు సపోర్ట్ చేయలేడు కదా, వాడు చేయడు. ఆ పెద్దబాబు ఎందుకు ఆ స్టెప్ తీసుకోడు, ఎందుకంటే వాళ్ళు ఆ అష్యూరెన్స్ ఇస్తున్నారు. నేను కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు చెప్పరా నేను వస్తా అనే అష్యూరెన్స్ ఇస్తున్నారు. మీరు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసిన వాళ్ళు కూడా ఇంకా బాగా చేయాల్సిందిరా, నువ్వు అంత చేయలేదురా ఇంకా బాగా చేయాల్సిందిరా అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో అదొకటి మార్చుకోవాలి. మీరు చూడండి ఆడియన్స్, ఇఫ్ యూ అగ్రీ విత్ దిస్ పాయింట్
కామెంట్ చేయండి, లేకపోతే మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే చెప్పండి. నాకు మాత్రం ఇది మాత్రం తప్పు అనిపించింది. సో ఆ డిస్కషన్ కూడా నడిచింది. అండ్ ఇమాన్యుల్ కూడా కొంచెం తనూజ గేమ్ అసలు అర్థం కాకపోవడం, అసలు ఏం జరుగుతుంది, ఏం ఆడుతుంది తనూజ అసలు. సో తనకు కూడా ఇమాన్యుల్కి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అంటే, ఇమాన్యుల్ కూడా ఆల్మోస్ట్ బర్నీ గారితో ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో తనూజకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. కళ్యాణ్తో ఎవరికి ర్యాపో లేదు, ఎందుకంటే కళ్యాణ్ ఎప్పుడు మొహం మీద స్ట్రైట్ ఫార్వర్డ్గా కొంచెం యారోగెంట్గా ఆన్సర్స్ ఇస్తాడు. అది కళ్యాణ్ క్యారెక్టర్. అది కళ్యాణ్ మార్చుకుంటాడా లేదా అనేది నాట్ ఎ పాయింట్. కానీ ఒక ఎదుటి మనిషికి బర్నీ గారిది డిఫరెంట్ సినారియో. బర్నీ గారి సినారియో ఏంటంటే, నా కూతురు ఇప్పుడు ఎలాగైతే తనూజ అండ్ సంజన గారికి దివ్య రాగానే బర్నీ గారు మానేసి దూరం అయిపోతున్నారన్న ఒక ఫీలింగ్ ఉంటుందో, బర్నీ గారికి నేను ఇంత కష్టపడుతున్నా నా కూతురు గురించి, నా కూతురు అన్ని తీసుకెళ్ళి కళ్యాణ్ చేతిలో పెడుతుంది అనేది ఆయనకి ఉంటుంది. అది డిఫరెంట్ కేసు. కానీ కళ్యాణ్ గారి కోసం తనుజాకి హెల్ప్ చేసే వాళ్ళందరికీ ఎలా ఉంటుంది అంటే, ఈ అమ్మాయి ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు, తను గెలవాలని తను చేయాలని ఎందుకు అనుకోవట్లేదు, కళ్యాణ్కి ఎందుకు ఇస్తుంది అనేది వాళ్ళకి ఫ్రస్ట్రేషన్, నాకు అర్థమవుతుంది. కానీ మెయిన్ అది తనూజ ఇప్పుడు కరెక్ట్గా గోడ మీద కూర్చుని ఉంది. తనూజ అది గేమా, తనూజ నిజంగా ఆర్గానిక్గా ఇలా బాండ్స్ క్రియేట్ అయ్యి ఈ సినారియో క్రియేట్ అయిందా, లేకపోతే తను 2 స్టెప్స్ ముందు ఆలోచించి నాకు ఎటు బెనిఫిట్ వస్తే అటు దూకేయడానికి నేను 2 సైడ్ల నుంచి నాకు పవర్స్ ఉండాలి, 2 సైడ్లు నాకు మా బావగారు ఉండాలి, మా నాన్నగారు ఉండాలి, మా బావ ఎప్పుడు నన్ను కాపాడుతూనే ఉంటాడు, మా నాన్న ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు, వీళ్ళిద్దరూ నన్నే కాపాడతారు కాబట్టి ప్రతి సిచ్యువేషన్లో నేను సేవ్ అవుతా అని చెప్పి ఆవిడ ఏమైనా గేమ్ ఆడుతున్నారా? సో దట్స్ మై అనాలిసిస్. తనుజ గారు గేమ్ ఆడుతున్నారంటే బ్రిలియంట్ గేమ్, బెస్ట్ ఆఫ్ 2 వరల్డ్స్. ఇద్దరు ఫిజికల్గా స్ట్రాంగ్, ఇద్దరు మెంటల్గా స్ట్రాంగ్, టాస్క్లు అదరగొడతారు. సో వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో బెనిఫిట్ షేర్ చేసుకోవడం అనేది బెస్ట్ గేమ్. కానీ అది మీరు ఒక స్టాండ్ తీసుకోకపోతే ఆఫ్టర్ సమ్ టైం మీరు గోడ మీద కూర్చున్నారనేది మాకు అనిపిస్తే మాత్రం అది మీకే బ్యాక్ఫైర్ అవుతుంది. ఒక సాలిడ్ స్టాండ్ తీసుకోండి, ఎవరైతే మీకోసం కష్టపడుతున్నారో వాళ్ళ గురించి ఆలోచించండి అనేది నా ఒపీనియన్. అదనమాట. సో అక్కడ ఆపితే మనం నెక్స్ట్ మళ్ళీ కెప్టెన్సీ. సో మన కెప్టెన్ ఇంకా డిసైడ్ చేయలేగా, మన రాము గారే వార్డెన్గా ఈరోజు ఎన్ని బరువు బాధ్యతలు మోస్తున్నారు లాస్ట్ 3 డేస్ నుంచి. సో ఇప్పుడు మళ్ళీ మార్చే టైం వచ్చింది కాబట్టి కెప్టెన్సీ టాస్క్ పెట్టారు, కళ్ళకు గంతలు కట్టారు, మా సంజన గారికి పవర్ ఇచ్చారు, టచ్ చేయమ్మ ఆడు వెళ్ళి లైట్ ఆఫ్ చేస్తాడు. లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఎవరు ఆఫ్ చేశారు ఏంటో గెస్ వర్క్. సో ఇట్స్ రాముడు సీత గేమ్. సో అదనమాట, ఎవరు ఆఫ్ చేశారు అనేది కనిపెట్టాలి. ఓకే, ఆ గేమ్లో ఇప్పుడు సంజన గారు ఫస్ట్ కొంచెం బాగానే ఆడారు అనిపించారు, కానీ లాస్ట్లో ఇంకా అది డంబెస్ట్ మూవ్ అసలు. ఇమాన్యుల్కి అప్పుడు ఛాన్స్ ఇవ్వడం అనేది ఆవిడ మరీ చిన్నపిల్లలు ఆలోచించారు. అది వాళ్ళందరూ ఫస్ట్ 2-3 రౌండ్స్ నుంచి అందరూ ఏమంటారు, అందరూ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇమాన్యుల్ అయితే కాదు, ఎందుకంటే ఇమాన్యుల్ని రిస్క్లో పెట్టాలని సంజన గారు అనుకోరు కాబట్టి ఇమాన్యుల్ని కొట్టుండరు అని చెప్పేసి అందరూ అనలైజ్ చేస్తున్నారు. కాబట్టి లాస్ట్ రౌండ్లో ఇప్పుడు నేను నొక్కేసా, మా ఇమాన్యుల్ కొట్టేస్తాను, ఇమాన్యుల్ వెళ్ళి ఏమంటారు లైట్ ఆఫ్ చేసేస్తారు, ఎవరికి డౌట్ రాదు, ఎందుకంటే సంజన గారు ఇమాన్యుల్ రిస్క్లో పెట్టరు అని చెప్పేసి. అసలు ఎంత డమ్ అండి, ఆ తనూజ కూర్చొని ఇక్కడేమో కళ్యాణ్ కూర్చుని వాళ్ళు ఎలాగో ఆఫ్ చేసుకోరు, ఇంక మిగిలిది ఎవడు? ఒకవేళ అలా ఆఫ్ చేసేసి ఉంటే అది ఇంకా పెద్ద ఒకవేళ ఇమాన్యుల్ కాకుండా కళ్యాణ్ నొక్కి కళ్యాణ్ వెళ్ళిపోయి తనూజతో ఆఫ్ చేసి ఉంటే ఇంకా అది ఆ ప్రపంచం అనుకోండి, ఎపిసోడ్ మొత్తం ఇంకెక్కడ జమ్మని లేసేది అనుకోండి. కానీ చాలా రేర్ కేస్, మ్యాక్సిమం ఇంక ఇమాన్యుల్ దొరికిపోతాడు. అసలు ఇద్దరు స్ట్రాంగ్ బాండ్స్ని పెట్టుకుని ఇమాన్యుల్ లాస్ట్ వరకు తీసుకురావడం అనేది అసలు బ్లండర్. మీరు రాముని తీసేద్దాము ఆ దాంట్లో మీరు ఇమాన్యుల్ని సెంటర్ చేస్తారు, ఇంక ఇమాన్యుల్ కూడా అర్థమైంది, ఇమాన్యుల్ కూడా లైట్గానే తీసేసుకున్నాడు. ఎందుకంటే గేమ్ ఇంకా మన చేతిలో ఉన్నప్పుడే సంజన గారు కొంచెం ఆడాల్సింది, ఏంటంటే భరణి గారు నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఎవరెవరైతే స్ట్రాంగ్ బాండ్స్ ఉన్నారో, అంటే భరణి గారు దివ్య వాళ్ళలో ఒకరు తీసేయడం, తనూజ అండ్ కళ్యాణ్లో ఒకరిని తీసేయడం, ఇలా తీసినప్పుడు ఏమవుతుంది అంటే లాస్ట్ 3 మెంబర్స్ ఒకరికొకరు ఇంకా ఖచ్చితంగా హెల్ప్ చేసేస్తాం అన్నోళ్ళు లేకుండా చేయడానికి ట్రై చేయాల్సింది సంజన గారు. కానీ మాస్టర్ మైండ్ కాస్త డంబెస్ట్ మూవ్ అనమాట. సో ఇమాన్యుల్ చాలా హర్ట్ అయ్యాడు, అవుతారు ఆబ్వియస్లీ, అది మరీ చిన్నపిల్లలు ఆటది. ఓకే, ఇంకా సంజన గారు కూడా నవ్వుకుంటున్నారు, కానీ సంజన గారికి అర్థం కాని పాయింట్ ఏంటంటే లోపల నుంచి మా ఇమాన్యుల్ మరిగిపోతున్నాడు అసలు.
ఏంటమ్మా నీ కోసం నడుము పోయేలాగా నీ కోసం బకెట్లు మొత్తం నువ్వు ఇదా చేసేది లాస్ట్ మినిట్లో నాకంచి మరిగిపోతుంది. కానీ ఇంకా అమ్మ ఈజ్ అమ్మ. సో ఇంకేం చేయలేం కాబట్టి లైట్ తీసుకున్నారు. ఇంతలో మా పెద్దక్క చిన్న లిటిల్ ప్రిన్సెస్ మా దివ్య గారి దగ్గరికి వెళ్ళి కింద కూర్చుని, అసలు చూడండి సీరియల్ ఎఫెక్ట్ అది, కింద కూర్చుని అమ్మ క్షమించమ్మా, నేను నీ 2 తప్పుల్ని నేను క్షమించినప్పుడు నా ఒక్క తప్పు నువ్వు క్షమించలేవా అమ్మ అంట. అక్కడ కూడా మళ్ళీ ఈవిడదే పెద్ద పై చెయ్యి, నేను నీ 2 క్షమించాను కాబట్టి నువ్వు ఇదొకటి నువ్వు క్షమించాల్సిందే. అక్కడ మళ్ళీ కండిషన్ పెట్టారు మా పెద్దక్క గారు. మా పెద్దక్క అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఆవిడ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించినప్పుడు ఆవిడకి చాలా పెద్ద మోసం. తనుజ గారి పర్స్పెక్టివ్ ఏంటంటే, నాకు అనిపించింది ఏంటంటే, కళ్యాణ్ ఎలాగో తీయలేను, ఇమాన్యుల్ తీస్తే రేపు పొద్దున్న నుంచి ఇమాన్యుల్ నాతో జోకులేడు, రేపటి నుంచి ఇంకా మూడ్ ఆఫ్ అయిపోయి కూర్చుంటాడు, అలా నన్ను ఎలా తీస్తావు నువ్వు అని చెప్పేసి. సో ఖచ్చితంగా దివ్యదే తీయాలి. మా సంజన గారు స్పాట్లో పెట్టారు, ఇప్పుడు నేను ఖచ్చితంగా వెళ్ళి దివ్యది తీయాలి. సో దివ్య తీశాను, అయిపోయింది, తీసేశారు. మీ సైడ్ నుంచి క్లియర్గానే ఉంది స్టోరీ. కానీ ఆ పర్సన్కి మీరు వచ్చి నాన్న చెల్లి అని చెప్పి తర్వాత నేను నీకు తోడుంటానమ్మా, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నేనున్నాను, పెద్దక్కగా నేనున్నానని చెప్పేసి డైలాగులు వేసేసి వాళ్ళ నుంచి బెనిఫిట్స్ పొంది వాళ్ళని తీసినప్పుడు దివ్య కూడా కళ్ళు తెరవగానే తనుజ అయ్యి ఉండదులేండి, నాకు ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్లోనే ఉంది, ఇమాన్యుల్కి ఎలాగో మీరు ఇవ్వరు కాబట్టి నాకు కళ్యాణే అనిపిస్తుంది అని చెప్పిన తర్వాత ఇట్స్ క్లాసిక్ కేస్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ అనాలా, లేకపోతే ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనాలా, బ్లైండ్ ఫేత్ అనాలా. సో దివ్య తప్పు. ఫస్ట్ తనుజ మీద అంత బ్లైండ్ ఫేత్ పెట్టుకోవడం అనేది దివ్య తప్పు. ఈ 2 వారాల బాండింగ్లో ఇంత చేసేస్తారనుకునేది దివ్య తప్పు. మా అక్క గారికి సంతోషం, మా పెద్దక్క తనుజ గారి సంతోషం వచ్చినప్పుడు ఇచ్చే హామీలన్నీ నమ్మేయడం అనేది దివ్యదే తప్పు. సో గేమ్ అది అలాగే నడుస్తుంది, ఆవిడకి వేరే చాయిస్ మిగలలేదు. సో ఆవిడ అలాగే ఆడాలి. సో అలాగే ఆడారు. సో దాన్ని మీరు మూడ్ ఆఫ్ అవుతారా ఏమవుతారా అనేది పక్కన పెట్టి, నెక్స్ట్ అయినా మీరు తెలివిగా అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు తనూజ అవ్వచ్చు అనేది ప్రాపర్గా మైండ్లో పెట్టుకోండి. వెళ్ళొద్దు, పూర్తి బ్లైండ్ ఫేత్ వెళ్ళొద్దు తనుజ గారి మీద. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ 2 పడవల మీద కాలేసుకుని ఉన్నారు. ఆ 2 పడవలు కాకుండా ఆ 2 పడవల్లో మళ్ళీ మీ ఎక్స్ట్రా బర్డెన్ మోయాలి అనే అంత ఆబ్లిగేషన్ ఆవిడకి లేదు. సో ఆవిడ నా చెల్లి అని చెప్పేసి ఎన్ని ఇమోషనల్ పాటలు పాడినా అర్థం చేసుకోండి. సో అదన్నమాట. సో అది పెద్ద పెద్ద గొడవలేని అలా జరిగినాయి. సో లాస్ట్కి మన భరణి గారు వచ్చి మన బాధలు చెప్పుకున్నారు. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్. సో అది లాస్ట్ పార్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుని క్లోజ్ చేద్దాం. ఈరోజు ఇంట్లో క్లోజింగ్ స్టేట్మెంట్స్ భరణి గారు ఇచ్చింది. భరణి గారు ఆవేదన అనేది ప్రాపర్గా చెప్పారు. ఆయన చెప్పేది ఏంటంటే, మనం కష్టపడుతున్నాం, మనం చేస్తున్నాం, మన వల్ల తనుజకి బెనిఫిట్స్ వస్తున్నాయి, ఆ తీసుకెళ్ళి కళ్యాణ్ చేతిలో పెడుతుంది, బ్లైండ్గా కళ్యాణ్ మీద డిపెండ్ అయిపోతుంది, కళ్యాణ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? భరణి గారికి ఉండే కొంచెం మనశ్శాంతిని కూడా తీసి పక్కన కరివేపాకులో తీసి పాడేస్తుంది తనుజ. భరణి గారికి బ్లైండ్ సపోర్టర్ అంటే భరణి గారు ఒకవేళ డేంజర్లో ఉంటే తన డేంజర్లోకి వెళ్ళైనా ఆయన సేవ్ చేయగలిగేది ఎవరంటే దివ్య. ఇప్పుడు మీరు కూడా అలాగే అనుకుంటున్నారు ఆయన, కానీ మీరు ఏం చేస్తున్నారు? దివ్యని టార్గెట్ చేసి దివ్య మీద తెచ్చి మీరు భరణి గారిని ప్రతిసారి ఆ నరకంలోకి తీసుకెళ్తున్నారు. నా చిన్న కూతురు పెద్ద కూతురు కొట్టుకుంటూనే ఉంటారు అని చెప్పేసి ఆ దాంట్లోనే ఉంచేస్తున్నారు ఆయన్ని. అది మీకు అర్థం కావట్లేదు. మీరు గేమ్ అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు. మీరు భరణి గారి కోసం చేయాలి. ఇట్స్ నాట్ అబౌట్ దివ్యకి మీరు ఏదో మాట ఇచ్చేసారు చెయ్యాలి అనేది కాదు. మీకు ఓవరాల్గా మీకు బెనిఫిట్ వస్తుంది భరణి గారి దగ్గర నుంచి. మీరు ఆయన గురించి ఆలోచించి కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. కానీ అదేలేండి, చాలా టైట్ సిచ్యువేషన్లో పెట్టారు. కానీ మీ కాల్ ఇది, మీరు అలా తీసుకుని ఉంటే ఇంకోలా ఉండేది సినారియో, లేదా తీసుకుని. సో ఏదైనా ఇంకా ఏ డిసిజన్ అయినా తప్పే జరిగేది. కానీ దివ్య గారిది అప్పుడప్పుడే ఫ్రెష్గా అవుతున్న ఒక కనెక్షన్ బాండ్ ప్రాపర్గా సెటిల్ అవుతుంది. భరణి గారు కూడా కొంచెం తలనొప్పి తగ్గించుకుంటున్నారు అన్న టైంలో మళ్ళీ జరగడం భరణి గారికి కొంచెం గట్టిగా తగిలింది. ఇమాన్యుల్కి చెప్పుకున్నారు. ఇమాన్యుల్ కూడా అదే అసలు ఏం ఆడుతుందో నాకు అర్థం కావట్లేదు తనుజ, అసలు తన కోసం ఆడట్లేదు కళ్యాణ్ కోసం ఆడుతున్నట్టుంది అని చెప్పేసి ఇమాన్యుల్ కూడా చెప్పాడు. సో అది మాకు కూడా తనుజ చాలా తెలివిగా ఆడుతుంది అనాలా, లేకపోతే ఆట ఆడేస్తుంది. సో మా పెద్దక్క గారు చాలా తెలివి తక్కువగా చాలా చైల్డిష్ అనుకున్నాం, కానీ లేదు, పెద్దక్క గారికి బుర్ర ఉంది.
ఆవిడ చాలా బాగా ఈ రోజు కోసం ఆడట్లేదు. ఆవిడ ఆవిడ 10th వీక్ 11th వీక్ కోసం ఈ రోజు నుంచి ఆడుతున్నారు. సో అదనమాట. సో కళ్యాణ్ ఏదో పెద్ద ప్లేయర్ అనుకున్నాం, కానీ మా అక్క అదే తలని తనేవాడు ఉంటే తాటిని తనేవాడు ఇంకోడు ఉంటాడు. సో మా తనుజ ఈజ్ ఎయిమింగ్ ఫర్ ద తాటి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ గేమ్స్. మా ఇంటి మీద అలాగే ఒక కన్నేసి ఉండండి. మా ఇంటి సభ్యులందరూ ఇంత కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రేమిస్తూ మాకు కూడా ఆ ప్రేమను మీతో పంచుకుంటున్నా కాబట్టి నాకు కూడా కొంచెం ప్రేమనివ్వండి. సో రేపు మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం. ఇదే రివ్యూ కోసం వెయిట్ చేయండి. బాయ్.